సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రెండు 2008 వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి ఘటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఇద్దరు స్నేహితురాళ్ళు కళాశాలకు వెళ్లి స్కూటర్పై తిరిగి వస్తుండగా వారిపై 3 యువకులు యాసిడ్ దాడి చేశారు. అందులో ఓ అమ్మాయి చనిపోగా మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఇక ఈ ఘటన తర్వాత నిందితులను ఎన్కౌంటర్ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అదే వరంగల్లో అలాంటి ఘటనే మరొక దాడి కలకలం రేపుతోంది. స్కూటీపై వెళ్తున్న అమ్మాయిపై కెమికల్తో దాడి చేశారు దుండగులు. హెల్మెట్ ధరించి ఉండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది యువతి. నర్సింగ్ కోర్సు చదువుతున్న సునంద హన్మకొండ నుంచి వెంకటాపూర్ గ్రామానికి స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో కడిపికొండ గ్రామం దగ్గరకు చేరుకోగానే ఆమెపై కెమికల్తో దాడి చేశారు దుండగులు. అకస్మాత్తుగా కెమికల్ దాడి జరగడంతో కేకలు వేసింది యువతి అరుపులు కేకలు పెట్టడంతో కెమికల్ దాడికి పాల్పడ్డ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. ప్రస్తుతం బాధితురాలని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి హెల్మెట్ ధరించడంతో తీవ్ర ప్రమాదం తప్పిందని స్పష్టం చేశారు వైద్యులు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. నాకు నిన్న హాల్ టికెట్ ఇష్యూ చేసాను నా కాలేజ్లో. హాల్ టికెట్ తెచ్చుకోనికి నేను వెళ్ళినా 10:30కి అట్లా బయలుదేరిన ఇంటికాంచి. నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళాక నా అసైన్మెంట్స్ ఇట్లా ఉండే అవన్నీ మేడంకి సబ్మిట్ చేసేసరికి నాకు 4:30 అట్లా అయింది. నా కాలేజ్లోనే 4:30 అట్లా అయింది. నా ఫ్రెండ్స్తో పాటు నేను నా స్కూటీ పైన మా ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ని ఎక్కించుకొని డీమార్ట్కి వెళ్ళాం. మేము కాజీపేట డీమార్ట్ పోయినాక ఆ నుంచి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్ అంటే తినడానికి పోయినాం, అన్నం తినడానికి. అక్కడికి పోయి అన్నం తిన్నాం. ఇంకా వాళ్ళని బస్సు అక్కడ రైల్వే జంక్షన్ కాడ దింపినాం, డ్రాప్ చేసి వాళ్ళని బస్సు ఎక్కి నేను కడుపుకొండ నుంచి మా వెంకటపురంకి వెళ్ళే రూట్ పోతుంటే అట్లా షార్ట్ కట్లలో పోయినా అక్కడ కడుపుకొండ బొడ్రాయికును మత్తడి మధ్యలో గ్రామ పంచాయతీ ఉంటుంది. అలాంటిది ఏం లేదు. మీరు సీసీ కెమెరా అది ఇంకా నాకు తెలియదు. అది వాళ్ళు పర్టికులర్ కేసులో ఎట్లా వేసినా మనకు తెలియదు కదా. లెఫ్ట్ కాల్ డ్రెస్ అంటే యాంకిల్ పైన పడింది. బ్యాగ్ పైన ఇట్లా పడ్డదంట. సార్ వాళ్ళు చూసి డాక్టర్లు నాకు ఇంకేం చెప్పారు, సార్ వాళ్ళకి ఇట్లా చెప్పిల్లు. అదే ఆ దుండగులు చేసినటువంటి దాడిలో త్రుటిలో తప్పించుకుందే యువతి. ముఖం పైన పడకపోవడంతో పూర్తి స్థాయిలో ఆ అమ్మాయి ఇప్పుడు ప్రాణాలతో ఉంది. కానీ 2008లో మాదిరిగానే యువతి పైన కెమికల్ కనుక పూర్తిగా పడితే ఎలాంటి దారుణం చోటు చేసుకునేదో ఒకసారి ఊహిస్తేనే మరొకసారి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక ఘటన ఒళ్ళు జలధరించేటువంటి సంఘటనగా మారింది. ఇంత దుర్మార్గంగా మరలా యువకులు ఎలాంటి సాహసం చేస్తున్నారు, మహిళపైన ఇంత కెమికల్ దాడి చేసేటువంటి పరిణామానికి ఎందుకు దిగుతున్నారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపైన పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ చెప్తున్నారు. 2008 ఘటన మాదిరిగానే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పాపకి ఆ మహిళకి కాలు మీద ఆ కెమికల్ పడింది కాబట్టి ప్రాణాపాయం నుంచి బయటపడింది. కానీ కొంత ఏదైనా పొరపాటు జరిగినా కూడా ప్రాణాల మీదకి వచ్చేటువంటి పరిణామం ఉండేది ఈరోజు. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. ఒకసారి అది కూడా చూద్దాం. కుమారస్వామి మా పాప సునంద కాలేజీ నుంచి హన్మకొండ నుంచి వస్తుంటే కడుపుకొండ దగ్గర యాసిడ్ మీద పోసి గుర్తిన వ్యక్తులు మా పాపకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇంకొక కాకుండా వాళ్ళని వచ్చి శిక్ష తీసుకోవాలి చెప్పి కోరుతున్నాం. అంటే ఇదివరకు ఏమైనా అనుమానం లేదు, అలాంటి ఏం లేదు సార్. మాకు లేదు, ఏం లేదు సార్. కాలేజీలో కానీ గ్రామంలో లేదు, ఎక్కలేదు సార్. అట్లా మేడం ఫోన్ చేసిందమ్మా, నేను హాల్ టికెట్ తెచ్చుకుంటామ్మా అని అన్నది సార్. అనగానే ఇంట్లో నుండి 10 గంటలకు స్కూటీ మీద బయలుదేరింది సార్. బయలుదేరిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంది, నా 3 ఫ్రెండ్స్లో ఫోన్ చేసింది. పల్లవి, ఇంకిద్దరు పేర్లు
మా పాప చెప్తే సార్ వాళ్ళ నలుగురు కాలేజీలో పోయినాడు సార్. కాలేజీకి పోయి మళ్ళా యథావిధిగానే ఇంటికి వస్తాను సార్. ఇద్దరు పాపలను బస్సు ఎక్కించి మళ్ళీ మా పాప రిటర్న్ వెంకటపురం రావడానికి కడుపుకొండ బ్రిడ్జ్ కాంచేలి రిటర్న్ వస్తుందట సార్. రిటర్న్ వస్తుంటే అక్కడ డౌన్లో మన బొడ్రాయి ఉంటుంది సార్. ఆ బొడ్రాయి కాడ నా బిడ్డ పెట్రోల్ ఉందా లేదా అని స్లో చేసిందట సార్. స్లో చేసి చూసుకున్నదట. చూసుకొని ఉన్నది కదా అని ముంగడికి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయే వరకు ఒక తాడి చెట్టు ఉంది సార్. ఆడ గ్రామ పంచాయతీ తాడి చెట్టు ఉందట. ఆ తాడి చెట్టు కాడ ఒక ఆయన సెంటర్ బైక్ మీద కూర్చొని ఉన్నాడంట. ఆయన చూసి నా బిడ్డ ఇట్లా బైక్ ఇట్లా తిప్పి ముంగడికి వెళ్ళిపోయిందట. ముంగడికి పోదంటే ఏం మందు విసిరేసినట్టుగానే కనబడ్డదట నా బిడ్డకు. అంతే సార్. అప్పటికే నా బిడ్డ అరుచుకుంటేనే ఆ ముసలమ్మ కడిగి పోయిందట. ముసలమ్మ కడిగి పోయి మళ్ళీ మాకు ఫోన్ చేసింది. ఆ బాటిల్ కూడా వీడియో తీసిందట సార్ నా బిడ్డ. అందరికీ ధైర్యంగానే